దాదాపుగా 13,000 కోట్ల కలెక్షన్ వర్షం కురిపించి భారతీయ సినీ ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లిన సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాతో మన జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు. తాతగారి పోలికలు, తాతగారి స్టైల్, డైలాగ్ డెలివరీ వీటన్నిటిని పుణికిపుచ్చుకున్న మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు దేవరా సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ ప్రపంచమంతా ఇప్పుడు కొత్తదనం వెంటే పరిగెడుతుంది. ట్రెండింగ్ థింగ్సే ఇప్పుడు అందరికీ కావాలి. యాక్టర్స్ కూడా అంతే. ఒక మూవీకి ఇంకో మూవీకి కంపారిజనే ఉండకూడదు. స్టోరీ మారాలి, స్టైల్ మారాలి, ఎటైర్ మారాలి, ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు ట్రెండా? మరొకప్పుడు ఈ ట్రెండ్ అనే టాపిక్ కి పెట్టింది పేరు మన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు. మన ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ పర్ఫామ్ చేసిన రాముడు భీముడు మూవీ ఇప్పుడు 60 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఒకప్పటి మాట ఏంటో తెలుసా? ఒక్క ఎన్టీఓడే తెరకి అందం, ఇద్దరుంటే మరీ నిండు. వాల్మీకి రాముడు, భారతంలో భీముడు. ఒకరు ప్యాంటు షర్టు వేసుకుని అమాయకంగా ఉంటే ఇంకొకరు కాలర్ ఎగరేసుకుంటూ అద్దరుగొట్టేశారు. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు, ఒకరి ఇంట్లో ఇంకొకరు. ఇలాంటి ఎన్నో సినిమాలకి అక్కినేని ఇద్దరు మిత్రులు, నందమూరి రామారావు రాముడు భీముడు, ఈ రెండు ఒక ట్రెండ్. నచ్చని రాముడు, మెచ్చిన భీముడు, ఎస్వీఆర్ జమున గందరగోళం, బాత్రూమ్ భాగవతారంటూ భీముడికి కితాబు. అలా కాని పెద్ద అయిన ఊతపదం. డైనింగ్ టేబుల్ వద్ద ఎన్టీఆర్ వేస్తాం వేస్తాం అంటూ మామగారింట్లో మకాం. రాజనాలకి ఎన్టీఆర్ పిలుపు మామ. ఈ సినిమాలో ఆ ఇద్దరి మధ్య హై డ్రామా. రామయ్య కాయనంటే భయం, భీమయ్యతో దెబ్బలు ఖాయం. చివరకు హ్యాపీగా వీళ్ళ మధ్య విభేదాలు మాయం. ధర్మారావు కొడుకు చాణక్య తాపి. ఈ సినిమాతో రామనాయుడు సో హ్యాపీ. 60 ఏళ్ల క్రిందటి మొదలైన డ్యూయల్ రోల్ అనేది ఇప్పటికీ ట్రెండింగ్ గానే ఉంది. మరి నాదొక ప్రశ్న, మన రాముడు భీముడు టైంలో ఎన్టీఆర్ గారికి డూప్ గా నటించింది ఎవరనుకుంటున్నారు? కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.